ఉన్నాను. పరిశుద్ధ వాక్యంలో నుంచి అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మనకి స్వాతంత్రం ఇచ్చినట్లుగా ఆయన మరి మన దాస్యం నుంచి ఆయన విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. అయితే మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉన్నదంటే, ఆయన మన పాపం నుంచి మనల్ని విడిపించి, పాపం అనే దాస్యం నుంచి మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేసిన తర్వాత ఇంకా మనము స్థిరంగా ఇచ్చిన స్వాతంత్రంలో మనం స్థిరంగా నిలిచి మరల దాస్యం అనే కాడి క్రింద చిక్కుకున్నప్పుడని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉన్నది. అయితే మనము అంటే నేటి దినాల్లో మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తే మనమైతే అంటే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత ఇంకా అనేకమైన వాటికి మరి మనల్ని మనము దాసులుగా అప్పగించుకుంటా ఉన్నాం. ఇంకా అనేకమైన వాటిని మనము ఇష్టపడుతూ మరి మనం వాటికి దాసులుగా ఉంటున్నాము అనేది మనము గ్రహించాలి. ఒకసారి మనము అదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, ఆ కాలం మందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరలా తిరగక మునుపటి వాటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు ఈ 8-9 వచనంలో కూడా మనం చూస్తే, ఒకప్పుడు మనం పాపమునకు దాసులమైనాం, ఒకప్పుడు మనం పాపం చేత బంధించబడి ఉన్నాం. అయితే ఆ కాలమందు అంటే ఒకప్పుడు మన ప్రాచీన జీవితంలో మనము దేవుని ఎరగని వారుగా ఉన్నప్పుడు, దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు, దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు మరి మనం పాపమునకు దాసులమైనాం అప్పుడు. కానీ ఇప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభువును మనము ఎరిగి ఉన్నాం. మరీ విశేషంగా తండ్రి అయిన దేవుడు మరి ఆయన మనల్ని ఎరిగి ఉన్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. కాబట్టి మరలా ఈ పాపము జీవితంలో దేని నుంచి మనం విడిపించబడినామో ఆ దాస్యం క్రిందికి ఆ పాపములకు మరలా మీరు ఎట్లా దాసులై ఉంటారు అని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉన్నది. కాబట్టి కింది వచనం చూస్తే, మునుపటి వాళ్ళే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా, అంటే మనం రక్షింపబడక ముందు పాపంలోకి ఎలా దాసులం అయినామో, విడిపించబడిన తర్వాత మరలా మీరు ఎలా వాటికి దాసులై ఉంటారు, మరలా వాటి యొద్దకు అవే మా పనులు మరలా మీరు ఎలా చేస్తారు అని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉన్నది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్య వెలుగులో పరిశీలన చేసుకోవాలి, మన జీవితాలను సరి చేసుకోవాలి. ఒకవేళ దేవునికి విరుద్ధమైన కార్యములు మన లోపల ఉన్నట్లయితే, ఇంకా ఏవైనా పాపముల చేత మనం దాస్యంలో ఉన్నట్లయితే వాటి నుంచి మనము విడిపించబడాలి. ఇక్కడ చూస్తే మనము అదే గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయం 30వ వచనంలో కూడా మనం చూస్తే, ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది, దాసి కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. చూస్తే ఒకవేళ మనం ఏ దాస్యంనకు చిక్కబడి ఉన్నాం, ఏ దాసత్వంలో మనం ఉన్నాం అనేది మనము చూస్తే, మన లోపల ఉన్న ఆ దాస్యము లేదా మన లోపల మనం దేనికి దాసులుగా ఉన్నామో దాని నుంచి మనం విడిపించబడాలా, అది మన లోపల నుంచి వెళ్ళగొట్టాలా అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇది అబ్రహాం జీవితంలో జరిగినది ఈ సంఘటన. అయితే ఏముందంటే ఆయన హాగర్ను తర్వాత ఇష్మాయిల్ను
వెళ్ళగొట్టుము. వారు స్వతంత్రురాలి అయిన కుమారుడు వారసుడైన వానితో సమానుడు ఎప్పుడు కూడా కాలేడు అని వాక్యం హెచ్చరిస్తా ఉన్నది. అబ్రహాము జీవితంలో కూడా మనం చూస్తే ఆయన ఎంతో కాలం దేని నిమిత్తము ఆయన ఎదురు చూసినాడో, దేని నిమిత్తమే నిరీక్షణ కలిగి ఉన్నాడో, ఆ ఏ వాగ్దానం కోసము ఆయన కనిపెట్టుకొని ఉన్నాడో, ఆ వాగ్దానము ఆయన జీవితంలో నెరవేర్చబడాలంటే, ఆ వాగ్దానము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, మొట్టమొదటగా మరి ఏ దాస్యం చేత ఆయన బంధించబడినాడో, ఏ దాసత్వం చేత దాన్ని వెళ్ళగొట్టు, దాన్ని తీసివేయి అని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉన్నది. మన జీవితంలో కూడా మనము మరి దేని చేత ఇంకా ఏదన్నా మనం దేని చేత పట్టబడి ఉన్నట్లయితే దాని నుంచి విడిపించబడాలని ఈ దినము దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. దాసుని గురించి మనము ఆలోచన చేస్తే, దాసునికి ఏవి కూడా అంటే ఏది కూడా ఆయనకు హక్కులు ఉండవు. ఏది కూడా ఆయనకు ఆయనకు అంటే దేని మీద కూడా ఆయనకు అధికారం ఉండదు, హక్కు ఉండదు. యజమానుడు ఎలా చెప్తే అలా చేయాల్సిందే, యజమానుడికి లోబడి ఉండాల్సిందే. అయితే మరి ఆ దాసత్వం నుంచి మరి ఒకప్పుడు మనం పాపముల చేత దాసులం అయినప్పుడు మరి మన పాపం నుంచి దేవుడు మనల్ని విడిపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 16వ వచనం, 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తంగా పాపమునకే గాని, నీతి నిమిత్తంగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుతురో దానికే దాసులగుదురని మీరు ఎరగరా? ఈ వచన భాగంలో మనం చూస్తే, అంటే లోబడుటకు మనల్ని మనం దేనికి అప్పగించుకుంటా ఉన్నాం, దేనికి అప్పగించుకుంటే దానికి మనం దాసులమై ఉంటామని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉన్నది. చావు నిమిత్తమై పాపమునకు అప్పగించుకుంటా ఉన్నామా, లేకపోతే నీతి నిమిత్తమై విధేయతకు మనల్ని మనం అప్పగించుకుంటా ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. దేనికి మనం లోబడితే దానికి మనం దాసులమై ఉంటాం అనేది దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉన్నది. కాబట్టి రక్షింపబడిన మనము, పాపం నుంచి విడిపించబడిన మనము ఇంకా మన దాస్యంలోనే జీవిస్తున్నట్లయితే దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉన్నది. దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా మాట్లాడుతా ఉన్నది. రండి అంటే ఆయన యుద్ధకు వస్తే ఆయన మన దాస్యం నుంచి మనల్ని విడిపించే వాడు, మన మన దాస్యం అనే కాడి నుంచి ఆయన మనల్ని విడిపించేవాడు, మనల్ని ఆయన స్వతంత్రులుగా ఆయన చేసేవాడు. మన దాస్యం నుంచి ఆయన మనల్ని విడిపించేవాడు. ఎందుకంటే మన పాపముల నిమిత్తమై మనము చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినాడు. ఆయన యొక్క అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన రక్తము చిందించి మన పాపమునకు దాసులమైన మనలను మన పాపముల నుంచి ఆయన విడిపించినాడు. ఆయన వెల ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన విలువ పెట్టి మనల్ని కొని మన పాపమునకు దాసులమై చావునకు లోనైన మనలను మన పాపముల నుంచి, మన దాస్యం నుంచి, మన మరణకరమైన మన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం ఈ వాక్య భాగంలో మనం చూసుకుందాం. అదే అదే 6వ అధ్యాయం 12, 13 వచనంలో కూడా మనం చూస్తే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఈ వచన భాగంలో మనం చూస్తే శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన శరీరం మందు మన పాపం నేలనియొద్దు. ఒకసారి మనం విడిపించబడ్డాం, మనము మన పాపం నుంచి విడిపించబడ్డాం, మనం ఒప్పుకున్నాం. ఆ దాస్యం అనే దాస్యం అనే కాడి నుంచి మనం విడిపించబడిన తర్వాత ఇంకా మన శరీర దురాశలకు మనం లోబడినట్లు పాపమును మనలో ఏలనియొద్దు. తర్వాత మన అవయములను పాపములకు దుర్నీతికి సాధనములుగా మనం అప్పగించొద్దని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉన్నది. కాబట్టి మరి ఒకవేళ ఇంకా మనం ఏదైనా బంధకముల చేత, ఏదైనా దాస్యం, పాపం అనే దాస్యం చేత మనం బంధించబడినట్లయితే దాని నుంచి విడిపించబడాలని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉన్నది.
ఎందుకంటే మనం ఆ దాస్యం కింద ఉండి మనం మరణించడం, మనం నశించడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆయన ఒక్కగానొక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును మనందరి కోసం ఆయన బలిగా అర్పించి, ఆయన అమూల్యమైన నిర్దోషమైన రక్తంను చిందించి మనల్ని ఆ పాపం నుంచి, ఆ దాస్యం అనే కాడి నుంచి మనల్ని విడిపించి, మనల్ని స్వతంత్రంగా చేసినాడు. కాబట్టి ఇచ్చిన ఈ స్వతంత్రాన్ని మరల మీరు దాస్యం అనే కాడి కిందికి పోవద్దు. ఏ పాపములకు మీరు లోబడి ఉన్నారు, వేటికి మీ అవయములను దాసులుగా మీరు అప్పగించుకున్నారో వాటి నుంచి విడిపించబడండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉన్నది. కాబట్టి యెషయా గ్రంథంలో కూడా ఉంటది మొదటి అధ్యాయంలో. దేవుడు పిలుస్తా ఉంటాడు, రండి మీ పాపములు ఎలాంటివైనా సరే అవి రక్తం వల్ల ఎర్రనివైనా, అవి హిమం వల్ల నేను తెల్లగా మారుస్తా. అవి కెంపు వల్ల ఎర్రనివైనను, గొర్రెబొచ్చు వల్ల తెల్లగా నేను వాటిని మారుస్తా. రండి మన వివాదం తీర్చుకుందాం రండి. అసలేంటిది మీ సమస్య అని దేవుని వాక్యము దేవుడు హెచ్చరిస్తా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఒకవేళ నేటి వరకు కూడా రక్షింపబడిన మనము ఏ విషయంలోనైనా మనం ఇంకా పాపం చేస్తున్నట్లయితే, పాపమునకు లోనైనట్లయితే అది అది ప్రతి ఒక్కరు మనందరూ తెలుసు. మనందరికి గూడా మన మన అంతరాత్మకు తెలుసు. దేవునికి తెలుసు. మన మనస్సాక్షికి తెలుసు. దేవునికి తెలుసు. మనం ఏ విషయములలో మనం ఇంకా ఆహ్, మరి పాపమునకు దాసులుగా ఉన్నామనేది, ఏ విషయములలో మనం ఇంకా పట్టబడి ఉన్నామనేది మనకు తెలుసు. కాబట్టి ప్రభువు పిలుస్తా ఉన్నాడు, రండి వచ్చి కడుక్కోండి పాపులారా, మీ మీ హృదయంను కడుక్కొనండి. మీ చేతులను, మీ హృదయంను పవిత్రపరచుకొనండి అని దేవుని వాక్యం దేవుడు పిలుస్తా ఉన్నాడు. కాబట్టి అవి ఎలాంటివైనా సరే, ఎలాంటి పాపములైనా సరే దాంట్లో ఉండడానికి దేవుడు ఇష్టపడతలేడు. మనల్ని దాంట్లో ఉంచడానికి దేవుడు ఇష్టపడతలేడు. వచ్చి కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీ పాపం నుంచి మీరు విడిపించబడండి. మీరు ఒకప్పుడు దాసులుగా ఉన్నారు. ఇప్పుడైతే మీరు నాకే దాసులు, మీరు స్వతంత్రులు. కాబట్టి మరలా మీరు ఆ పాపములు చేయొద్దని దేవుని వాక్యము హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మన శరీరమందు పాపమును మనం ఏలనీయవద్దు. అదే విధంగా మనము ఇంకొక వచనం చూసుకొని ముగించుకుందాం. ఇంకో వచనం గూడా ఇది అదే రోమన్స్ 6వ అధ్యాయం 6వ వచనంలో గూడా అద్భుతమైన మాటుంటది. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అంటే మనం పాపములకు దాసులము కాకుండుటకు మన పాప శరీరము ఆహ్, నిరర్ధకమవునట్లు మన ప్రాచీన స్వభావం గూడా సిలువ వేయబడ్డదని మనం తెలుసుకోవాలి. మన మన పాపముల నిమిత్తము మనం సిలువ వేయబడ్డం అనేది మనం తెలుసుకోవాలి. మన పాపం నుంచి మనం విడిపించబడ్డము అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ఎలా ఉండాలంటే ఆహ్, మన పాపముల విషయమై మృతులుగాను, మరి దేవుని విషయమై క్రీస్తు యేసునందు మనల్ని మనం సజీవులుగా ఎంచుకోండని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉన్నది. కాబట్టి మనం విడిపించబడ్డాం. ప్రాచీన స్వభావం సిలువ వేయబడ్డది. పాప శరీరం నుంచి అది నిరర్ధకమవునట్లు దాని నుంచి మనం విడిపించబడ్డ తర్వాత మనల్ని మనం ఏం చేయాలంటే క్రీస్తు యేసునందు సజీవులుగా మనల్ని మనమే ఎంచుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. చివరగా ఒక విషయం చూసుకొని మనం ముగించుకుందాం. ఆహ్, అదే గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే, మరియు నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నిటికిని కర్త అయ్యున్నను, బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే ఒక వారసుడు అంటే అన్నిటి మీద ఆయన హక్కు గలవానిగా ఉన్నా, అన్నిటి మీద అధికారం గలవానిగా ఉన్నా, అన్నిటికి కర్త అయి ఉన్నప్పటికి కూడా అతడు బాలుడై ఉంటే మరి అతనికి, బాలునికి, ఆ వారసుడైన బాలునికి, దాసునికి ఏం భేదం లేదు. అతడు దాసుడే అన్నట్లుగా దేవుని వాక్యం చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ వచన భాగం మనం కొంచెం లోతుగా ఆలోచన చేసి అర్థం చేసుకుంటే, అంటే ఆహ్, మనము ఒకవేళ మనం మన పాపం నుంచి విడిపించబడ్డాం, దాస్యం నుంచి విడిపించబడ్డాం. ఆయన పరిశుద్ధతలోకి మనం నడిపించబడిన తర్వాత ఆహ్, ఆయన రాజ్యమునకు మనం వారసులుగా చేయబడిన తర్వాత ఇంకా మనము అంటే
మన ఆత్మీయ జీవితంలో ఎదగని స్థితిలో మనం ఉన్నట్లయితే, మన ఆత్మీయ జీవితంలో దినదినము ప్రభు యొక్క స్వారూప్యంలోకి మనం మార్చబడకపోతే, మరి ఆ దాసునికి ఆహ్, ఆహ్, మనకి ఏ భేదం లేదు. దాసుడవే, నువ్వు ఇంకా దాసుడవే, పాపమునకు దాసుడవే అని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉన్నది. కాబట్టి మనల్ని మనము దినదినము ఆయన యొక్క క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి ఎదిగేవారుగా ఉండాలా. మనం బాలుడుగా ఉండుటకు దేవుడు మనల్ని మనము ఇంకా అంటే ఆహ్, మనం ఉన్నతమైన స్థితిలోకి మనం ఎదగాలని దేవుడు పిలుస్తా ఉన్నాడు తప్ప, ఇంకా ఇంకా మనం రక్షింపబడి, విమోచింపబడిన తర్వాత మరలా వెనక్కికి పోవాలని దేవుడు చెప్తలేడు. మరలా అదే దాస్యం కింద చిక్కుకోవాలని దేవుడు చెప్తలేడు గానీ, మన ఆత్మీయ జీవితంలో దినదినము మనం ఉన్నతమైన స్థితిలోకి ఎదగాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఆహ్, కాబట్టి ఈ విషయాలను బట్టి మనం ఆలోచన చేస్తే, ఒకప్పుడు మనం పాపమునకు దాసులమై ఉండవచ్చు. కానీ ఈ దినం మనం దేవుని వాక్య వెలుగులో మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. మనల్ని మనము సరి చేసుకుందాం. ఒకవేళ ఏవైనా దోషములు, ఏవైనా పాపములు చేత మనం ఇంకా ఆహ్, మనం పట్టబడి ఉంటే, ఎలాగైతే మరి దాసురాలి కుమారుడిని ఎలాగైతే దేవుడు మరి వెళ్ళగొట్టమని సెలవిచ్చినాడో, ఎలాగో పంపించమని సెలవిచ్చినాడో తన జీవితంలో నుంచి, వాగ్దాన కుమారుడు రానయుండగా దాసురాలిని వెళ్ళగొట్టమని ఎలాగో చెప్పినాడో, నేటి దినము మనం గూడా మన జీవితంలో దేనికి దాసులుగా మనం పట్టబడున్నామో, ఆ దాస్యత్వం నుంచి విడిపించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఆ దాస్యము అనే కాడి నుంచి మనల్ని విడిపించి, మనం స్వతంత్రులుగా చేయాలని దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మరి మనము దేవుని వాక్యంలో సరి చేసుకుంటూ మరొకసారి హెచ్చరింపబడదాం. దేవుని వాక్యానికి లోబడదాం. ఏవైనా విషయాలు దేవునికి మనం అవిధేయులుగా ఉన్నట్లయితే, ఏ విషయంలోనైనా ఇంకా మనం ఏదైనా పాపముల చేత పట్టబడినట్లయితే, ఈ దినమే ప్రభు సన్నిధికి మనం వద్దాం. ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలోకి వస్తే, ఆయన మన పాపములను అవి ఎలాంటివైనా సరే, అవి రక్తం వలె ఎర్రనివైనను సరే, ఆయన తెల్లటి మంచు వలె ఆయన మార్చుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం గూడా మనం ప్రభు వాక్య వెలుగులో మనల్ని మనం సరి చేసుకుంటూ, మన జీవితాన్ని ఆయన వాక్యంలో కట్టుకుంటూ, మన ఆత్మీయ జీవితంలో దినదినము ఉన్నతమైన స్థితిలోకి ఎదగాలని కోరుకుంటూ, ఈ కొద్ది మాటలను ముగిస్తా ఉన్నాను.